త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి పుష్కర శోభ సంతరించుకుంది. దేవతల గురువైన బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరించి నదీమ తల్లిని వేడుకుంటే జన్మజన్మల పుణ్యం మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేద మంత్రోచ్చరణల మధ్య త్రివేణి సంగమైన కాళేశ్వర క్షేత్రం లోపల సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక ఈ రోజు నుంచి 12 రోజుల పాటు జరిగేటువంటి ఈ సరస్వతి పుష్కరాలకు భారీగా భక్తులు హాజరవుతున్నారు. అటు గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా ఉన్న సరస్వతి కలయికతో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో సరస్వతి పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత. అసలు ఇక్కడ సరస్వతి అంతర్వాహినిగా ఉందా, నిజంగా త్రివేణి సంగమం అని ఎందుకు అంటున్నారు, సరస్వతి పుష్కరాల యొక్క ప్రాముఖ్యత ఏంది, మనతో మాట్లాడడానికి ఆ స్థానిక ఉన్నారు. ఒకసారి ఏంటి అసలు ఇక్కడ త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల ప్రాముఖ్యత ఏంటి, అసలు ఏం చేస్తారు ఈ 12 రోజుల పాటు? మహాగణాధిపతయే నమః, కాళేశ్వర ముక్తీశ్వరాభ్యాం నమః. మనకు పుష్కరవణంగానే ఒక ప్రతిదానికి పురాణం లోపల ఒక చరిత్ర ఉన్నది. పురాణం అంటే పునరపి నవమితి పురాణం, ఎప్పుడూ చదివినా కూడా కొత్తగా ఉండేటటువంటిదే పురాణం. అందులో నుంచి మనం చూసుకున్నట్టయితే పూర్వము తుందిలుడు అనేటువంటి ఒక సదా నిష్ఠపరుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు శివుడి గురించి ఘోర తపస్సును ఆచరించినాడు. శివుడి ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అందులకు తుందిలుడికి జలం యొక్క అధిష్టానం ఇవ్వమని అడిగినాడు. అందులకు నువ్వు పుష్కరుడివై వర్ధిల్లుతావు అని శివుడు వరమిచ్చినాడు. అలా కొంతకాలం ఈయన పుష్కరుడు తుందిలుడు వరాన్ని తీసుకున్న తర్వాత కొంతకాలానికి బ్రహ్మ సృష్టిని సృష్టింపదలచి ఏం చేసినాడయ్యా అంటే శివుడి గురించి ఘోర తపస్సును చేసినాడు. చేసి అందులోకి మొదట సృష్టికి ఆరంభమైనటువంటిది ఏమిటయ్యా అంటే నీరు కావాలి. ఆ నీటిని ఇమ్మని పరమేశ్వరుని ప్రార్థించినాడు. అందులకు పరమేశ్వరుడు పుష్కరుణ్ణి ఆదేశించినాడు. పుష్కరుడు బ్రహ్మచేత ఉండుటకు ఒప్పుకున్నాడు. సృష్టి యొక్క ఆవిర్భావం కనుక ధర్మాన్ని నిర్వర్తించాలి కనుక దానికి ఎట్టి మాట కూడా పరమేశ్వరుడికి బదులు చెప్పకుండా ఆ యొక్క బ్రహ్మ యొక్క మాటకు శివుడి యొక్క మాటకు కట్టుబడి ఉండి బ్రహ్మ యొక్క కమండలమందు ఒదిగినాడు. కొంతకాలానికి బృహస్పతి దేవతల గురువైనటువంటి బృహస్పతి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసినాడు. తపస్సు చేసి నాకు పుష్కరుణ్ణి ప్రసాదింపమని అడిగినాడు. ఎందుకయ్యా పుష్కరుణ్ణి ప్రసాదింపాలి అంటే నాకు ఒక్కొక్క నదిలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం వస్తున్నది, అందులో మీరందరూ కూడా స్నానాన్ని ఆచరించాలని బ్రహ్మను కోరుకున్నాడు. అందులోకి బ్రహ్మ పుష్కరుణ్ణి ఇస్తానని ఒప్పుకున్నాడు. ఏ నదికి బృహస్పతి మేషరాశిలో వచ్చినప్పుడు గంగా నదికి పుష్కరము, వృషభ రాశిలోకి వచ్చినప్పుడు నర్మదా నదికి పుష్కరము, మిథున రాశిలోకి వచ్చినప్పుడు సరస్వతి నదికి పుష్కరము జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ పుష్కరుడు బ్రహ్మ కమండలంలో ఉన్నటువంటి పుష్కరుడు ఆ యొక్క పుష్కర తీర్థంలో కొలువుంటాడు. మరి ఎన్ని రోజులు కొలువుంటాడయ్యా అంటే పుష్కరం మొదలైనటువంటి అంటే బుధుడు మిథున రాశిలో ప్రవేశించినటువంటి మొదటి 12 రోజులు, వెడిలిపోయేటటువంటి చివరి 12 రోజులు, మిగిలిన కాలమంతా కూడా మధ్యాహ్న కాలంలో 96 నిమిషాలు మాత్రం ఆ యొక్క పుష్కరంలో కొలువుండడం జరుగుతుంది. అందులకు భక్తులందరూ కూడా ఇది సార్థ త్రికోటి అంటే 3.5 కోట్ల దేవతలందరూ కూడా ఈ పుష్కరాలు వచ్చిన సమయంలో ఈ మొదటి 12 రోజులు చివరి 12 రోజులు మధ్యాహ్న కాలంలో 96 నిమిషాలు దేవతలందరూ కూడా స్నానం చేస్తారు కనుక మానవ మాత్రమే మనమందరం కూడా చేసినటువంటి జ్ఞాత అజ్ఞాత అంటే తెలిసినటువంటి తెలియనటువంటి చేసిన పాపాలు పంచమహాపాతకాలు ఇవన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఇక్కడ త్రివేణి సంగమంలో సరస్వతి నదీ తీరాన స్నానం చేయాలి. స్నానం చేసి ఏం చెయ్యాలయ్యా అంటే నదీ తీరంలో దానం చేయాలి. ఎవరికి దానం చేయాలయ్యా అంటే పితరులను ఉద్దేశించి దానం చేయాలి. పిండదానాలు పిండ ప్రదానాలు చేయాలి. ఈ విధంగా చేస్తూ మోక్షాన్ని పొందాలి. మనకు ఈ పుష్కరాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి పుష్కరాలు ఇక్కడ గోదావరి ప్రాణహిత మధ్యగుప్త సరస్వతి అంటే సరస్వతి నది అనేటువంటిది మధ్యలో ఈ 2 నదులు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ సరస్వతి నది అనేటువంటిది ఇక్కడ స్థల పురాణం గోచరిస్తూ ఉన్నది. పూర్వం భోన్స్లే మహారాజు గారు అహోరాత్రాభిషేకం చేసినారు. అంటే 24 గంటలు పాళ్లధార విడవకుండా కాళేశ్వర ముక్తీశ్వరుడికి అభిషేకం చేసినారు. తద్వారా తెల్లవారుజామున బ్రాహ్మణోత్తములు సంధ్యాధికములు చేసుకున్నటకు త్రివేణి సంగమ తీరానికి రాగానే అక్కడ తెల్లటి ధార ప్రవాహ ద్వార కనపడినది. ఆ ధార వలన అక్కడ పోసినటువంటి నీరు అంటే ముక్తేశ్వరుడికి 2 నాసికారంధ్రాలు ఉంటాయి. అక్కడ పోసినటువంటి నీరు ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో తేలడం చూసి ఇదంతా కూడా అంటే ముక్తేశ్వరుడి పోసినటువంటి నీరు ఇక్కడ చేరింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక దివ్యమైనటువంటి గుప్తమైనటువంటి నది ఉన్నది అనేటువంటిది భక్తులందరి భావన, ఇక్కడి స్థల పురాణము. ఇది ఈ విధంగా ఉండగా ఈ మధ్యగుప్త సరస్వతి అని మనం భావిస్తున్నాం కనుక ఇక్కడ అందరూ కూడా పుణ్య స్నానాలు చేయండి. ప్రభుత్వం కూడా ఎంతో చక్కగా 40 కోట్ల రూపాయల వ్యయంతో సౌకర్యాలన్నీ కల్పించినది. అన్నదానాలు
చలివేంద్రాలు నిర్మించినది, వసతి సౌకర్యాలు, బస్సు సౌకర్యాలు చాలా అన్ని విధాలుగా ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ వచ్చి ఇక్కడ స్వామివారి కృపకు పాత్రలు కండి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని పితృదోషాలు తొలగించుకోండి, అపమృత్యు దోషాలు కూడా తొలగించుకొని ఆయురారోగ్యాల ఇష్టతో ఉండాలని కోరుకుంటున్నాం. ఇది చూసాం కదా, పూర్తిగా ఈ యొక్క కాళేశ్వర క్షేత్రంలో త్రివేణి సంగమం అంటూ ఓవైపు మనం చూస్తున్నటువంటి గోదావరి నది ప్రవాహము, మరోవైపున ప్రాణహిత నది ప్రవాహము, రెండు నదులు కలిసేటువంటి ఈ చోట, రెండు నదులు కలిసిన చోటే సరస్వతి నది మధ్య గుప్తంగా అంతర్వాహినిగా ఇక్కడ ఉద్భవించడం జరిగింది. అంటే మూడు నదులు త్రివేణిలు కలిసి త్రివేణి సంగమంగా మారి ఇక్కడ సరస్వతి పుష్కరాల కూడా అంకురార్పణ జరిగింది. సో మొత్తంగా సరస్వతి అమ్మవారు కొలువైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం పక్కన సరస్వతి అమ్మవారికి సంబంధించి సరస్వతి నది పుష్కరాలు జరగడం కూడా ఒక గొప్పనైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి తంతుగా చెప్పొచ్చు. మొత్తానికి 12 రోజుల పాటు పుష్కరుని ఈరోజు ఉదయం ఆహ్వానించినటువంటి పుష్కరుడు 12 రోజుల పాటు కొలువై ఉండడం, 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ యొక్క సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పూజలు నిర్వహించడము, సరస్వతి నదికి హారతులు ఇవ్వడం, అదేవిధంగా తమ పితృదేవతలకు పూజలు చేసుకోవడము, మోక్షం కలిగేందుకు ప్రత్యేకంగా ఈ పుష్కరాలు అయితే వేదిక